ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఒక మామూలు సినిమా తెరకెక్కుతుంది అంటేనే అంచనాలు ఎవ్వరు ఊహించని రేంజ్లో ఉంటాయి. ఎందుకంటే ఏ కాంబినేషన్ కూడా ఇవ్వనంత కిక్ ఈ కాంబినేషన్ ఇస్తుంది. ఇప్పటి వరకు వీళ్ళ కలయికలో 3 సినిమాలు తెరకెక్కితే 3 కూడా ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్స్గా నిలిచాయి. ముఖ్యంగా అఖండ చిత్రమైతే బాలయ్య జీవితాన్నే మార్చేసింది. ఆయన ఆలోచన విధానంని అప్డేట్ చేసింది. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్కి సీక్వెల్ అంటే ఇక అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెట్స్లోకి అడుగుపెట్టే ముందే ప్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్ జరిగిపోయింది అంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకి ట్రేడ్లో ఉన్న క్రేజ్ ఎలాంటిది అనేది. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ని విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ అభిమానులకు రోమాలు నిక్కబడుచుకునేలా చేస్తుందని తెలుస్తుంది. బాలయ్య మార్కు డైలాగ్స్తో పాటు 2-3 యాక్షన్ షాట్స్ అభిమానులను మెంటలెక్కిపోయేలా చేస్తుందట. ఇదే టీజర్లో ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. ముందుగా ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయాలనుకున్నారు. కానీ షూటింగ్ ఇంకా చాలా వరకు బ్యాలెన్స్ ఉండడంతో అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది. ఒకవేళ అప్పటికి కూడా సినిమా పూర్తి కాకుంటే సంక్రాంతికి దింపే ప్లాన్ కూడా ఉందట. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా వాయిదా పడలేదని తెలుస్తుంది. ముందుగా అనుకున్న సెప్టెంబర్ 25ని ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నారు. రేపు ఈ విషయంలో స్పష్టమైన క్లారిటీ రానుంది. అయితే నేడు విడుదల చేసిన పోస్టర్లో ఎక్కడా కూడా మూవీ విడుదల తేదీని గురించి ప్రస్తావించలేదు. కాబట్టి ప్రస్తుతానికైతే చర్చల్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించింది. ప్రగ్వత్ జైస్వాల్ కూడా మరో హీరోయిన్గా నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో విలన్గా ఆది పినిశెట్టి నటిస్తున్నాడు. సంజయ్ దత్ కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే హీరోయిన్ విజయశాంతి కూడా ఒక ముఖ్యమైన పాత్ర చేస్తుంది అంటూ పుకార్లు వినిపించింది. ఇది నిజమో కాదో రేపు టీజర్తో తెలియనుంది. ఈ టీజర్ రేపు 6:03 సాయంత్రం విడుదల కానుంది. చూడాలి మరి ఇప్పుడున్న టీజర్ రికార్డ్స్లన్నీ బ్రేక్ చేస్తాడా లేదా అఖండ 2.